అమరావతిలో అసెంబ్లీ భవన నిర్మాణం పనులు ఫైనల్ స్టేజ్కు చేరుకున్నాయి. వచ్చే నెలలో ప్రారంభం కానున్న సమావేశాలకు అందుబాటులోకి రానుంది కొత్త బిల్డింగ్. ఇందుకోసం పెండింగ్ పనులను స్పీడప్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఏపీ రాజధాని అమరావతిలో అసెంబ్లీ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. కన్స్ట్రక్షన్ పూర్తి చేసి ఇంటీరియర్ డిజైన్ పనులు కొనసాగిస్తున్నారు. అయితే ముందుగా అనుకున్నట్లు జనవరి చివరి నాటికే పనులు పూర్తి కావాల్సి ఉండగా డిజైన్ వర్క్ ఆలస్యం అవడంతో మరో నెల పాటు నిర్మాణ పనులకు అవకాశం కల్పించారు. దీంతో పెండింగ్ పనులు స్పీడ్ అందుకున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ హాల్ నిర్మాణం పూర్తయింది. స్పీకర్ పోడియం రెడీ అయింది. శాసనసభ్యులు కూర్చునేందుకు ప్రత్యేకమైన సీట్లను సిద్ధం చేశారు. మధ్యలో రిలాక్స్ అయ్యే విధంగా సీట్లను సిద్ధం చేశారు. అయితే ఈ నెల చివరి నాటికి పనులన్నీ పూర్తి కావాలని నిర్ణయించింది ప్రభుత్వం. దీంతో ఈ ఏడాది సమావేశాలు కొత్త భవనంలో జరుపుకునేలా ప్లాన్ రెడీ చేస్తున్నారు అధికారులు. మరోవైపు బడ్జెట్ సమావేశాలను వచ్చే నెల 1 నుంచి ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. I told you it's hosted by the government of Andhra Pradesh. ఎందుకంటే అసెంబ్లీకి వేరే బడ్జెట్ అంటే ఎక్కడ ఉండదు. చేసే ప్రతి పైసా ఖర్చు కూడా ఆడిట్ చేయడం జరుగుతుంది. ఆడిట్ చేస్తాం మొత్తం. మరోవైపు ఇప్పటికే సీఎం ఛాంబర్ తో పాటు స్పీకర్ ఆఫీస్ పూర్తవగా హైదరాబాద్ నుంచి ఈ నెలాఖరున సచివాలయం వెలగపూడికి షిఫ్ట్ అవ్వనుంది.